క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాలు మనందరికీ పరిపూర్ణ ఆనందాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి, ఎవరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని జీవితంలో అనుభవిస్తూ ఉన్నారు? ఎవరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కోరుకోరు అంటే అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి అని ఆశించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగేటటువంటి వాడు ఒక క్రీస్తు ప్రభువు మాత్రమే. అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆనందం మన సొంతం కావాలి అంటే 2 పనులు చేయాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. రెండోదిగా ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం పాటించాలి. ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం ఎలా పాటించాలి అంటే విచారంతో, దుఃఖంతో, బాధతో కాకుండా ఆనందంతో మనం అనుసరించాలి. ఎందుకంటే ఆయన యొక్క ఆజ్ఞలు మనకి మార్గాన్ని చూపిస్తాయి, దేవుని సన్నిధిని చేరుస్తాయి, నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తాయి. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలని మనం సంతోషంతోనే పాటించడానికి ప్రయత్నించాలి. ఈ ఆనందం అనేటటువంటిది పరిశుద్ధాత్మ వరప్రసాదాలలో ఒకటి. కాబట్టి ఆ ఆనందం ఎల్లప్పుడూ కూడా మనలో, మన కుటుంబాల్లో నెలకొని ఉండాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టు మనం మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలగాలి. ప్రేమించడమే కాదు, దేవుని యొక్క ఆజ్ఞ అయినటువంటి ప్రేమాజ్ఞని మనం పాటించగలగాలి. అప్పుడే నిజమైనటువంటి ఆనందాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ ఉత్థాన ప్రభు శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు శిష్యులు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. చింత, విచారం అన్నీ కూడా తొలగిపోయినటువంటి వాళ్ళై ఆనందంతో నింపబడి సువార్త పరిచర్య కోసం ప్రపంచంలోకి వెళ్ళారు. అలాంటి ఆనందం మనందరి సొంతం కావాలని కోరుకుందాం. మన కుటుంబాల్లో నెలకొనాలని కోరుకుందాం. మన సంఘంలో ఆనందం ఎల్లప్పుడూ కూడా వెళ్ళి విరియాలి, వర్ధిల్లాలి అని కోరుకుందాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక.